హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఎస్ఏఎం లక్ష్మణ్ టాక్స్. రావి చెట్టుని ఎందుకు పవిత్రంగా భావిస్తారు? అసలు రావి చెట్టు శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపమని చెబుతుంటారు మన పురాణాల్లో. మరి ఈ రావి చెట్టుకు మరో పేరు కూడా ఉంది, అశ్వత్థ వృక్షం అని కూడా పిలుస్తారు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే అశ్వత్థ వృక్షంగా మారాడని మన పురాణాల్లో చెప్తుంటారు. మరి ఈ రావి చెట్టులో అనేక దేవతలు, సర్వదేవతలు ఈ రావి చెట్టులో ఉంటారు. శ్రీ మహావిష్ణువు యొక్క సాక్షాత్తు ఈ అశ్వత్థ వృక్షం అని కూడా మరో పేరు ఉంది మన పురాణాల్లో. రావి చెట్టుని పూజించడం వల్ల ఏదైనా శని ఉన్నా కానీ వెళ్ళిపోతుందని అంటారు. అయితే సైన్స్ ప్రకారం చూసుకుంటే రావి చెట్టు చుట్టూ మనము ప్రదక్షిణలు చేస్తే మనలోని నెగిటివ్ ఎనర్జీ అంతా రావి చెట్టు అనేది లాగేసుకుంటుంది. మరి ఈ విషయం మీకు తెలుసా? రావి చెట్టు చుట్టూ తిరిగితే నెగిటివ్ ఎనర్జీ అనేది వెళ్ళిపోతుందని. అందుకే అంటారు మన పెద్దలు, ఏది చేసినా ఏది చెప్పినా అది ఒక శాస్త్రం ప్రకారము, ఒక సైన్స్ ప్రకారమే ఉంటుంది. అయితే ఈ రావి చెట్టుకి మనం పూజించి దాని చుట్టూ తిరిగి ప్రదక్షిణలు చేసుకుంటే మనలోని నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుందనేసి నమ్ముతారు. అయితే రావి చెట్టులో అనేక సర్వదేవతలు ఇమిడి ఉంటారు. శ్రీ మహావిష్ణువు, అలాగే పరమశివుడు, చతుర్ముఖ బ్రహ్మదేవుడు కూడా ఈ రావి చెట్టులోనే ఉంటారు అని మన పురాణాల్లో చెప్పడం జరిగింది. అయితే ఈ రావి చెట్టులో అనేక దేవతలు కూడా రావి చెట్టు దగ్గరికి వచ్చి శ్రీ మహావిష్ణువు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఇమిడి ఉన్న ఈ రావి చెట్టులో ప్రత్యేకంగా గురువారము, మంగళవారము, శనివారము దేవతలు అందరూ వచ్చి దర్శించుకుంటారనేసి మన పురాణాల్లో చెప్పడం జరిగింది. అలాగే ఈ రావి చెట్టులో లక్ష్మీదేవి కూడా ఉంటుంది. అందుకే లక్ష్మీదేవి చెల్లెలైన దరిద్రదేవి కూడా ఈ చెట్టు దగ్గరే నివాసం ఉంటుందని మన పురాణాల్లో చెప్పడం జరిగింది. అయితే రావి చెట్టు దగ్గర ఉన్న సర్వదేవతలను చూడ్డానికి శ్రీ మహావిష్ణువు దగ్గరికి లక్ష్మీదేవి ప్రతి శనివారము, మంగళవారము, ఆదివారము వస్తానని వరాన్ని ఇస్తుంది. ఆ విధంగా ఆ రోజు ఆదివారము, శనివారము, మంగళవారము రోజు రావి చెట్టుకు ప్రత్యేకంగా పూజలు అయితే నిర్వహించడం ఒక ఆచారం కూడా ఉంది. సో దీని గురించి మీకు తెలిస్తే కామెంట్ చేయండి. జై శ్రీమన్నారాయణ. మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.